Get ready for India's first cinemagical night run. Welcome to the Glow Run at Ramoji Film City. Compete for exciting prizes and gift hampers. It all goes down on March 14th, starting at 5:30 p.m. Let's glow together. Registrations close March 10th. ఏంటి అది భయమా ఫుల్ జోష్ లో ఉన్నారు ఏంటి? నేను ఎక్కడ ఉన్నాను? మీ ఇద్దరు జోష్ లో ఉండి నన్ను అంటారు. రాను రాను మనం ఎందుకో చాలా చిల్లరగా బిహేవ్ చేస్తున్నాం అనిపిస్తుంది. రాను రానండి, మొదటి నుంచి అలాగే ఉన్నాం. దుర్మార్గుడా! బేసిక్ గా నాకు షోలో ఒక మర్యాద ఉంది, కానీ మీతో వచ్చేది పోతుందేమో అనిపిస్తుంది. What are you talking? The facts. I'm talking facts. నాది కూడా పోయింది. కానీ నేను ఇంతసేపు వెయిట్ చేయలేదు, ఎందుకో తెలుసా? తేజోను దిశ వీళ్ళ ప్రాక్టీస్ నా దగ్గరే జరిగింది. వాళ్ళ పర్ఫార్మెన్స్ కోసం వెయిటింగ్ అబ్బా నేను. అవునా? Yes. ఫైమా, నువ్వు ఎవరి పర్ఫార్మెన్స్ కోసం వెయిటింగ్? నేను అభి మాస్టర్ది. నాకు ఎందుకో ఇవాళ నువ్వు అభి మాస్టర్ ఒక చిన్న కొలాబ్ చేస్తారేమో. I think maybe so something. అయ్యా అల్లా. Yes, I am waiting. థ్యాంక్ యూ ఫైమ్. ఆల్ ది వెరీ బెస్ట్ ఇవాల్టి ఎపిసోడ్ కి. ఆల్ ది వెరీ బెస్ట్. అది హాయ్, హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ డాన్స్ రియాలిటీ షో D20. ఇది సార్ మా బ్రాండ్. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల ఎంట్రీల తర్వాత ఆట కాస్త వేటగా మారి వేట ఇంకాస్త వేడెక్కింది. ఉత్కంఠ భరితంగా మారినటువంటి ఫైర్ వర్సెస్ వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్ల మధ్య యుద్ధాన్ని జడ్జ్ చేయడానికి మా జడ్జిలు సిద్ధంగా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం? Let me invite my lovely judges, stylish and energetic Vijay Beni Master, along with the gorgeous and extremely talented Regina Cassandra. Let's begin round number 1. Start చేయడానికి let's welcome సంకేత్. ఓ అమ్మాయి వారానికి పడద్ది, ఇంకొక అమ్మాయి నెల రోజులకి పడద్ది, మరో అమ్మాయి సంవత్సరానికి పడద్ది. ఫైనల్ గా ఏ అమ్మాయినా మగాడికి పడాలి, పడుద్ది. అది సృష్టి ధర్మరా. ఏ పిల్ల, అట్లా నవ్వేసి పారిపో మాకే బాబు. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టండా. అది ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ సుందరి 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 మనసువే చేసినావే ఇస్త్రీ. స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ పద్దలేని మందు కంట దారుణం. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను కలిసి పారిపోతే ఎల్లా. పంచదార పెట్టి రుద్దినట్టు, మంచి తేనె తెచ్చి అద్దినట్టు, ద్రాక్ష పండు తీసి పిండినట్టు, ఎంత తీపి ఉన్నదే నీ నవ్వు చుట్టూ. 1000 ముగ్గులు
పాలకు సొక్కలెట్టినట్టు పొయ్యి మీద పాలు పొంగినట్టు పూటకొక్క పండగొచ్చినట్టు ఏదేదో అవుతాందే నీ మీద పట్టు సంపకే 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 నిప్పు లాంటి నవ్వులోకి దింపకే సింపకే 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 నల్లని రాత్రినే సింపకే రంగుతో నింపకే పిల్ల నువ్వు లేని జీవితం బ్రేకు లేని బైకునే రయ్యమంటూ తోరడా పిల్ల నువ్వు లేని జీవితం ట్రాకు లేని ట్రైన్ మీద కుయ్యమంటూ ఎల్లడా అన్నా ఇది ఓకే కానీ నీ స్టైల్లో ఒకసారి మాస్ చేద్దామా? చీరేస్తాను. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం బేసికలీ స్టీరియోటైప్స్ ని టెంప్లెట్స్ ని బ్రేక్ చేయటం గురించి మనం ఎదురు చూస్తుంటాం. సంకేత్ గాడు ఏంటి డాన్సర్లు పెట్టుకోడా ఫోక్ చేయడా అనుకున్నావు, డాన్సర్లని పెట్టాడు, ఫోక్ పెట్టాడు, అండ్ సంకేత్ మాస్ చేస్తే ఎలా ఉంటుందో చూపించాడు. సూపర్. విజయబిని మాస్టర్ మీకు ఎలా అనిపించింది ఈ మాసీ పర్ఫార్మెన్స్? సంకేత్ యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ టైం ఓ నలుగురు డాన్సర్లు చూసిన వెంటనే మీ ఇద్దరం ఓ డాన్సర్లు ఉన్నారా అని మాట్లాడుకున్నాం. జెన్యూన్ గా చెప్తున్నాను, స్టార్ట్ అయిన వెంటనే ఏంటి రెగ్యులర్ గానే చేస్తున్నాడు సంకేత్, నార్మల్ గానే ఉంది కదా, నలుగురు డాన్సర్లు, ప్రాప్స్ లేవు, ఏం వావ్ చేస్తాడు అనుకున్నాను. ఇలా అందరు చేస్తుంటారు సంకేత్, బట్ అందరు చేసేదానికి నువ్వు చేసేదానికి స్పెషాలిటీ ఏంటంటే నువ్వు చేస్తే వేరే లెవెల్లో ఉంటది అండ్ వేరే లెవెల్లో ఉంది. చాలా చాలా బాగా చేసావు సంకేత్. కొరియోగ్రఫీ బాగుంది, ప్రతి బీట్ పట్టుకున్నారు. మాస్ లో ఇన్ని స్టెప్స్ చేస్తూ, ఇద్దరు సింక్ లో చేస్తూ, లిఫ్ట్స్ చేస్తూ, ఇవన్నీ చేసినందుకు గైస్ లవ్లీ అంటే లవ్లీ, బ్యూటిఫుల్. నాకు మీ లిప్స్ అన్ని చాలా బాగా నచ్చాయి. స్పెషల్లీ తను స్లైడ్ పోర్షన్స్ అన్ని బాగున్నాయి. తను అలా పుష్ చేస్తే స్లైడ్ అవ్వకుంటూ వెళ్ళింది, అది చాలా బాగుంది. తర్వాత స్పెషల్లీ నెక్ స్లైడ్ చేస్తున్న ఒక యాటిట్యూడ్ పక్కన పెట్టావు, తన నెక్ మీద అలా నీ లెగ్ మీద స్లైడ్ అయింది, అది కూడా చాలా చాలా బాగుంది. అండ్ మారి వచ్చేటప్పటికి మాత్రం చీరేసావు నిజంగా. సో ఆల్ ద వెరీ బెస్ట్ సంకేత్, అదరగొట్టావు, రాకెట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విజయబిని మాస్టర్. ద గార్జియస్ రెజినా గారు. సంకేత్ ఆనెస్ట్లీ మహాస్ చేసినావంటే ఐ వాజ్ ఫుల్లీ, నేను నా సీట్ లోనే డాన్స్ చేస్తున్నా ఇక్కడ. ఇట్స్ సో నైస్ టు సీ యూ లెట్ లూస్ అన్నమాట. జనరలీ కంటెంపరీలో చేసి యుల్ డూ యువర్ ఫ్లిప్స్, యుల్ డూ యువర్ టర్న్స్, యు డూ ఎవ్రీథింగ్. కానీ మంజుని కూడా యు టిష్యూ లాగా పడుకున్నావు ఇలా అలా ఇలా అలా. Really, you actually did such a fab job. Manju, me kuda chala baga chesaru meeriddru. You really complimented each other dintlo. Whether it was your flips, your lifts, really quite a feat anamata. Too massy, too good. Keep it up. Ma'am, can I call the boys? Yes, please. Please, boys. Sanket, దీనికి నా హార్ట్ మీకు. My heart is beating.
థ్యాంక్ యూ రెజినా గారు, థ్యాంక్ యూ జడ్జెస్. అండ్ సంకేత్ ఇలానే చీరేస్తూ ఉంటారు. షూర్. ఆల్ ది బెస్ట్ డార్లింగ్. థ్యాంక్ యూ వైస్. ఓన్ టీమ్ లో ఫస్ట్ రౌండ్ లో ఫైర్ టీమ్ ని ఛాలెంజ్ చేయడానికి వైల్డ్ ఫైర్ టీం నుంచి ఎవరిని పంపిస్తున్నాం? సో మా సైడ్ నుంచి తేజుని పంపిస్తున్నాం. తేజు వస్తోంది సంకేత్ ని ఛాలెంజ్ చేయడానికి. లవ్లీ. వైల్డ్ ఫైర్ టీం నుంచి లెట్స్ వెల్కమ్ తేజు. మన తేజు చేసినటువంటి ఈ క్యూట్ రొమాంటిక్ సాంగ్ మీకు ఎలా అనిపించింది జడ్జెస్? రెజినా గారు, చాలా హాట్ ఈ పర్ఫార్మెన్స్. ఐఎమ్ టెలింగ్ యూ, టూ హాట్. రెడ్ ఈస్ యాక్చువల్ కలర్ ఆఫ్ హంగర్ కదా, సో ఐఎమ్ గెస్సింగ్ దానికోసం యూ యూజ్డ్ ఇట్ అన్నమాట. అండ్ ఇట్ షోస్. ఈ సాంగ్ ఫుల్ లో ఆ హంగర్ తెలుస్తుంది. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఆకలి, ప్రాపర్ ఆకలి తెలుస్తుంది ఇక్కడ. రెడ్ హంగ్రీ అక్కడే ఉంది చీత. I just felt కొంచెం keep up with the song and to keep up with the steps and to bring it together అన్నమాట. కొంచెం క్లమ్జీగా ఉందని నేను అనుకున్నా. నాకు ఈ హేలో చేసిన బిట్స్ నాకు చాలా నచ్చింది. మనోజ్ మాస్టర్ రియల్లీ గుడ్ జాబ్. థ్యాంక్ యూ మ్యామ్. తేజు అండ్ కార్తిక్ మీకు కూడా చాలా థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ రెజినా గారు. రెడ్ హాట్ విజయపిని మాస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అటెంప్ట్ కి వెరీ వెరీ గుడ్ గైస్, వెరీ గుడ్. నాకు పర్సనల్ గా బాక్స్ పైన మీరు చేసిన చంక్స్ ఏవైతే ఉన్నాయో చాలా బాగా చేశారు. స్పెషల్లీ తేజు వర్క్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు కార్తిక్ చేసిన పీస్ ఏదైతే ఉందో చాలా బాగుంది. ఆల్ ది వెరీ బెస్ట్ మనోజ్, తేజు,
ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విజయపిని మాస్టర్, థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్, సూపర్ డెలింగ్, థ్యాంక్ యూ. రౌండ్ 1 అయిపోయింది కాబట్టి ఇట్స్ టైమ్ ఫర్ ఓటింగ్. ఐ రిక్వెస్ట్ సంకేత్ అండ్ తేజు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో జడ్జెస్, ఈ ఇద్దరు కంటెస్టెంట్స్ లో మీ ఓట్ ఎవరికి? రెజినా గారు. నా ఓట్ సంకేత్ కి. అండ్ విజయపిని మాస్టర్, మీ ఓట్? మై ఓట్ గోస్ టు సంకేత్. రౌండ్ 1 విన్నర్ సంకేత్. కంగ్రాట్స్ డార్లింగ్. నువ్వు లేని జీవితం, బ్రేకు లేని బైకునే రయ్యమంటూ తోలడా. జతిన్ ఒకే ఒక క్వశ్చన్ అడుగుతా. లాస్ట్ క్వశ్చన్. నాయనో, అమ్మో అమ్మో. వైల్డ్ కార్డ్స్ లో ఎవరు అందంగా ఉన్నారు బాగా అంటే నువ్వు ఒక పేరు నాకు చెవిలో చెప్పు, ఆ పేరే చెప్పి. అయిపోయింది నాకు కథం. ఏముందిరా, అందంగా ఎవరు అనిపిస్తే వాళ్ళ పేరు నేనే చెప్పండి. చెప్పేస్తాను, నువ్వేం చెప్పావు? నన్ను వదిలిపెట్టండి బాబు. ఏమో అందరూ ఏముందిరా, ఎవరు ఫీల్ అవ్వరు, వాళ్ళు ఎవరు ఫీల్, నీ ఇష్టం నీది. నాకు శ్వేతనాయుడు అని చెప్పావు కదరా, చెప్పి ఏముంది, తప్పే ఉంది. శ్వేతనాయుడికి కూడా నమ్మకం లేదు కానీ నువ్వు అది వదిలే. నిజం చెప్పు. నా వద్దనావు. నువ్వే చెప్తే సరే, అది నీ ఒపీనియన్. నేనంటే నేను ఇంకో 4-5 యాడ్ చేసి మొత్తం అన్ని చెప్పేస్తాను. ఒరే దుర్మార్గుడా. వైల్డ్ కార్డ్స్ లో నీకు నచ్చినని కాదు, చాలా బాగుంది అనిపించిన అమ్మాయి. అది జనరల్ గా అడిగారన్నా. నువ్వేం చెప్పావు? దిశ బాగుంది అన్నాను. అందరికీ వినపడిందా? అందరికీ వినపడిందా? లాస్ట్ గా జతిన్, నీకు దమ్ముంటే ఆ రోజు ఏం జరిగింది చెప్పు. ఏ రోజైనా? ఆ రోజు బెంగళూరులో నడి రోడ్డు మీద ఒక్క నిమిషం, అయితే రోడ్డు మీద కాదు, ఎక్కడ, ఏ రోజు, ఏం జరిగింది? అదే ఏది ఎక్కడ? ఒరే ఏం జరిగిందో నీకు తెలుసు. ఏం జరిగిందన్నా? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమల్ హాసన్. ఒరే ఏం జరగకుండానే కమల్ హాసన్ ప్రేమకు అర్థం. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? అలా సాంగ్ చేశాను నేను. అంటే నేను దాని గురించి అడుగుతున్నా, దాని ప్రాక్టీస్ ఎప్పుడు, ఎక్కడ, ఏం జరిగిందని అడిగా. బెంగళూరులో చేశాను. అదే అడిగాను రా. మరి బెంగళూరు ఎలా జరిగింది? అదే మార్నింగ్ వెళ్తా క్లాస్ కి, నైట్ వస్తా. అది నెక్స్ట్ ఎప్పుడు జరిగింది? షూట్ కంటే 2 days బ్యాక్. అంతే, అయిపోయింది. దానికని టెన్షన్ పడుతున్నా ఏం లేదు. ప్లీజ్ మీరు స్టార్ట్ చేయరా రౌండ్ 2. ఎవరిని పంపిస్తారు? ఓకే, మా సైడ్ నుంచి రాజు రాబోతున్నాడు. రౌండ్ 2 ని స్టార్ట్ చేయడానికి లెట్స్ వెల్కమ్ రాజు. రండమ్మా, పెళ్ళైన వేళ కుడికాలు పెట్టి లోపలికి రండి. రే రాజు, వెళ్ళి ఇల్లు చూపించుపో. అది 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 మన హాలా? అది అది మన అది మన బెడ్రూమా? నీకు ఒకటి సరే ఉండు. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చూపుల్లోన, రవిచ్చే నవ్వుల్లోన, నచ్చే వేళల్లోన మరుమల్లెల వాన. ప్రేమ ఉందని తెలుసు కానీ నోటితో చెప్పటం రాదా? రాజు, ప్రేమ అనేది నోటితోనే చెప్పాలా? నా గుండె చప్పుల్లో తెలియట్లేదా? ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందాములే. ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే. ఓ
రావచ్చా? రాజు, మేము కొన్ని రోజులు తిరుపతి వెళ్ళొస్తాం. అయ్యో నాన్నగారు, ఇప్పుడెందుకు? మీ అమ్మకి ఒక మొక్కు ఉంది, తప్పదురా, వెళ్ళాలి. సరే, జాగ్రత్తగా వెళ్ళరండి. ఏంటి? అది ఇంట్లో ఏమైనా వండుతావా, లేదంటే నేను బయటకు వెళ్ళి తెచ్చేనా? ఏం అవసరం లేదు, నేను మంచి వంట చేస్తా, మీరు ఇంట్లోనే ఉండండి. అబ్బా అబ్బా, ఏయ్ ఏమైంది? అయ్యో, చూసుకోవాలి కదా. ఆగు, నేను పసుపు పెడతాను. పుల్లు మా పుల్లు చూపుల్లో పొంగు ప్రేమ, చూపుల్లో పొంగు ప్రేమ ఊపిరైనది. చెంపల్లో కెంపుల్లో సంపెంగ పూల ముద్దు, ముద్దు సంపెంగ పూల ముద్దు చంపుతున్నది. నీ గుండె నిండుగా, నీ రూపు నిండగా, నా నీడ రెండుగా తూచి కొత్తగా, నా కంటి పాపలే నీ జంట బొమ్మలే, మూసేటి రెప్పలే దాచి మెత్తగా. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే, గుచ్చే చూపుల్లోన అరవిచ్చే నవ్వుల్లోన, నచ్చే వేళల్లోన మరుమల్లెల వాన. అయ్యో ఏమైంది? అయ్యో ఒళ్ళు మొత్తం కాలుతుంది. ఎవరి దిష్టి తగిలిందో ఏంటో. ఉండు, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊర్లో వాళ్ళ దిష్టి, నా దిష్టి, వీళ్ళందరి దిష్టి పోవాలి. తూతు అను. ఏమండి, నాకు ఒక చిన్న ఆశ. చెప్పు. సినిమాలో ఎత్తుకుంటారు కదా, అలా నన్ను ఎత్తుకుంటారా? అయ్యో వర్షం పడేలా ఉందే, బట్టలు తడిచిపోతాయి. నేను వెళ్తున్నా, వచ్చాక చూద్దాం. జడ్జెస్, ఎలా అనిపించింది మీకు ఈ పర్ఫార్మెన్స్? విజయపిని మాస్టర్. చాలా 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 బాగుంది. స్టార్ట్ నుంచి ఎండ్ వరకు మీరు చేస్తుంటే అలా చూడాలనిపించింది. క్యూట్ మూమెంట్స్, చాలా సటిల్వి, బట్ అవి చాలా బాగా అనిపించాయి. ఆల్ క్రెడిట్ టు కొరియోగ్రాఫర్ చిట్టి మాస్టర్. వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ మాత్రం చాలా బాగుంది. చిన్నవి చాలా చాలా బాగా క్రియేట్ చేశారు. తను వంట వండుతున్నప్పుడు కాలడం గానీ, దిష్టి తీయడం గానీ, ఈ లాస్ట్ వర్షం పడిన తర్వాత బట్టల సీక్వెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. నాకు చాలా బాగా నచ్చింది. డాన్స్ తో పాటు అవన్నీ కూడా చాలా బాగా చేశారు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఆల్ క్రెడిట్స్ టు చిట్టి మాస్టర్. జో, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అసలు ఏంటి, అసలు ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. చాలా చాలా బాగా చేస్తున్నారు మీరు. మాస్టర్, ఇది ఒక అంటే రమేష్ మాస్టర్ ఉన్నారు, వాళ్ళ స్టూడెంట్ తిను. జస్ట్ ఈ సాంగ్ 2 hours బ్యాక్ నేర్చుకున్నాను అంతే మాస్టర్ తిను. ఓ లవ్లీ. ఓ వావ్. 2 hours ముందే నేను ఈ సాంగ్ నేర్చుకున్నాను. అంటే నాకు
చాలా టెన్షన్ వచ్చేసింది. నా పక్క నుండి మాస్టర్ గారు రమేష్ మాస్టర్ చాలా మోటివేషన్ చేసి చాలా ఇది చేశారు. నేను టెన్షన్ తిరుగుతుంటే మాస్టర్ పిలిచి అదే లేదు మాస్టర్ మన దాంట్లో ఒక అమ్మాయి ఉంది బాగా వేస్తుంది అని చెప్పి నేను పిక్ చేయలేదు, మాస్టర్ పిక్ చేసి ఇచ్చాను. మాస్టర్ మనిషి చిన్నోడే కానీ మోటివేషన్ పెద్దది. ఈ షో ప్రొడ్యూసర్ల కంటే అతనే ఎక్కువ సార్లు కనపడ. ఇంకేదైనా పని ఉంటే చూసుకుని రావచ్చు కదా, ఎప్పుడు ఏడా తిరుగుతున్నాం. ఎంతకి తెగించారా? అన్ని రూముల దగ్గరికి వెళ్తున్నాడు. మీకు ఏమన్నా ఆశీస్సులు కావాలా? మన దగ్గర ఉన్నారు. థ్యాంక్ యూ రమేష్ మాస్టర్, థ్యాంక్ యూ ఫర్ మోటివేటింగ్. థ్యాంక్ యూ చిట్టి మాస్టర్ గారు, చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. రెజీనా గారు, చాలా బ్యూటిఫుల్ యాక్ట్ ఇది. సో క్యూట్. ఐ థింక్ నా మొహం మీద జస్ట్ దట్ స్మైల్ అలాగే ఉండిపోయింది. రాజు ఆనెస్ట్లీ చాలా ఈజీ బ్రీజీ, చాలా క్యూట్ గా చేశారు మీరు. చిట్టి మాస్టర్ రియల్లీ రియల్లీ గుడ్ కొరియోగ్రఫీ. నాకు ఆ గుండెలు బిట్ చాలా నచ్చింది నాకు. వెన్ యూ టేక్ హర్ అండ్ పుట్ ఇట్ డిడ్ంట్ లుక్ లైక్ ఓ వాళ్ళు ఏం చేస్తున్నారు అనమాట. యునో ఇట్ లుక్ లైక్ మేమందరూ మీ ఇంట్లో ఒక టీవీ ఒక కెమెరా ఉందన్నమాట, మేమందరూ చూస్తున్నాం. అలా ఉంది. ఇట్ వాస్ సో గుడ్ టు వాచ్. చాలా బాగా చేశారు మీరు. ఆల్ ద బిట్స్ దట్ యు ఆల్ డిడ్ వెరీ క్యూట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రెజీనా గారు, థ్యాంక్ యూ జడ్జెస్ అండ్ చిట్టి మాస్టర్ ద మ్యాజిషియన్. థ్యాంక్ యూ. ఫ్యామిలీ మ్యాన్ గా రాజుగాడు క్రియేట్ చేసిన ఫ్యామిలీ చూసాం కదా. అవునవును. ఇప్పుడు దాన్ని ఫైమా అభి రీక్రియేట్ చేస్తే చూడాలి. I request MJ, Abhi and Faima onto the stage, please. Yes. ఒక్కసారి ఫైమా గట్టిగా. నాకు తెలిసింది ఏంటంటే ఆ రోజు అభిగాడు ఏమన్నాడంటే, అన్నయ్య నీ కోసం ఒక అమ్మాయిని పిలుస్తున్నాను అన్నాడు. నాకు ఇప్పుడు అర్థమైందిరా, నీ కోసం పిలుచుకున్నావా? కానీ మీ ఇద్దరు పేరు ఎలా చాలా బాగుందంటే చూడముచ్చటగా ఉన్నారు ఇద్దరు. మొన్న ఎప్పుడో భీమా అన్నాను కానీ ఇది కరెక్ట్. అభి ఫైమా మా అమ్మ కొడక. చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ ఎంత క్యూట్ గా ఇచ్చింది కదా మాస్టర్. టైమింగ్ ప్రాపర్ గా చేసింది అన్ని. అసలు సూపర్. మధ్యలో కొరియోగ్రఫీ కూడా తనే చేసింది. అసలు చేస్తుంది, భలే చేసింది. అంటే ఫీల్ రావాలి కదా మరి. కానీ ఫైమా నాకు చెప్పు, అంత ఫీల్ ఒకేసారి ఎలా? ఎందుకంటే చాలా బాగుంటాడబ్బా. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే గుండెల్లో నీ ఊసే ఒక బాసే చేసే. నిజంగా
నిజంగా చెప్పాలంటే అభి మాస్టర్ స్టైల్ కానివ్వండి, ఆ హెయిర్ స్టైల్ కానివ్వండి, ఆ క్యూట్నెస్ కానివ్వండి, అబ్బా 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 అనిపిస్తుంది. నిజంగా చాలా బాగుంటారు. ఎప్పుడు చెప్పాలనుకున్నాను బట్ చెప్పలేదు, టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అభి మాస్టర్, యు ఆర్ మై క్రష్, యు నో. ఈ మంచి అవకాశాన్ని కల్పించినందుకు అది నిజంగా పిచ్చాడని నేనే బాధపడాలి. దొరికింది ఎవరికి? నా తమ్ముడికే కదా, నేనే బాధపడాలి. సరే, మొత్తానికి ఇలాంటి జంటను చూసినప్పుడు జతిన్ గారిని ఒక క్వశ్చన్ అడగలను. జతిన్, ఇలాంటివి చూసినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? చాలా బాగుంది అన్న, వాళ్ళిద్దరు కెమిస్ట్రీ చూడండి, వాళ్ళు ఎంత క్యూట్ గా ఉన్నారు. అలా నీకు ఎవరితోనైనా రీక్రియేట్ చేయాలని ఉందా ఇక్కడ? లేదన్నా. థ్యాంక్ యూ సో మచ్ అభి, అదరగొట్టేశావు. ఆడియన్స్ చూశారు కదా, ఇది ఈ రోజు జరిగినటువంటి మన ఫైర్ వర్సెస్ వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ మధ్య జరిగినటువంటి యుద్ధం. రాజుని ఛాలెంజ్ చేసేది ఎవరు అండ్ ఈ రౌండ్ 2 గెలిచేది ఎవరు తెలుసుకోవాలనుకుంటే రేపు రాత్రి 9:30 గంటలకి మీరందరూ మా ఈటీవీలోకి ట్యూన్ ఇన్ అయిపోండి. అంటిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. నేను మీ నందు సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్.